ఏయ్ తీయవే. అంటే తను గంగోత్రియే అన్నమాట. ఏందమ్మ గురు, ఏంది అలా అయిపోయినారు? ఓ, నా మెడలో ఉన్న ఈ లాకెట్ ని చూసా? ఇది నాదే అమ్మ గురు. ఇప్పటికైనా అర్థమైనదా జైల్లో ఖైదీని కొట్టినది నాన్న కదని? అయినా ఆడికి పోయే పని నాకే ఉంటది చెప్పండి. మీరంటే పడనోళ్ళు, మీ మీద కోపం ఉన్నోళ్ళు, లేదా మీకు బుద్ధి చెప్పాలనుకునే వాళ్ళు ఆడికెళ్ళి కొట్టుంటారు అంతే. మీరెవరో అనుకుని నన్ను అనుమానిస్తున్నట్టున్నారు. అమ్మమ్మ గారు, నేను రేపు పుట్టినరోజుకి తప్పకుండా వస్తాను. చాలా సంతోషం తల్లి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సరే అమ్మగారు, నేనొచ్చి అందరికీ తీపి తినిపిస్తాను. అలాగేనమ్మా. రా వెళ్దాం. రా. అమ్మయ్యా, పెద్ద గండ తప్పిపోయింది. రామ్మ. అమ్మా, రేపు నువ్వు తప్పకుండా రావాలి, గుర్తుంచుకోమ్మా. అట్టకి వస్తాను. లోపల పెట్టు. జాగ్రత్తగా పెట్టు. గంగా, థ్యాంక్ యూ సో మచ్ గంగా. దేనికి? నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఒప్పుకున్నందుకు. నానెప్పుడు ఒప్పుకున్నాను? నేను ఇచ్చిన లాకెట్ ని నువ్వు మెళ్ళ వేసుకున్నావు కదా. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. ప్లీజ్ గంగా, త్వరగా మీ మేనేజర్తో మాట్లాడి నాకు ఉద్యోగం ఇప్పించవా? ప్లీజ్ 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 ప్లీజ్. కర్మ, ఇప్పుడు ఉద్యోగం ఇప్పించేంత వరకు వదలడు. ప్లీజ్ గంగా. సర్లే ఆగు, ముందు మా మేనేజర్ సార్ని అడుగుతాను. మా సార్ ఒప్పుకుంటే సరే సరే, లేదంటే ఈ నుండి వెళ్ళిపోవాలి. అర్థమైనదా? ఓహ్ అలాగా, ఓకే. సారు, సారు, ఒక్క నిమిషం. ఏంటి గంగా, చెప్పు. ఏం లేదు సారు, ఇతను మాకు బాగా తెలిసినోడు, బాగా కట్టపడతాడు, నమ్మకంగా ఉంటాడు. అయితే అదే సారు, మన రెస్టారెంట్ లో ఏదైనా పనిస్తారేమోనని అడుగుతున్నాను. కుర్రాడు బాగానే ఉన్నాడు. సర్లే, రేపటి నుంచి పనిలోకి రా. వచ్చాక పని ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే గంగా. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆగు ఆగు ఆగాగాగు, మరే అంతొద్దు. ఉద్యోగం వచ్చినది కదా, ఇంక వెళ్ళు. సరే బాయ్, మళ్ళీ రేపు కలుస్తాను. ఇంక వెళ్ళు.
మధ్యలో ఎంత ప్రమాదం తప్పింది తల్లి. సమయానికి ఆ అబ్బాయి ఇచ్చిన లాకెట్ అక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వే గంగవని ఆ మంగకి తెలిసిపోయేది కదమ్మా. అవును పెద్దయ్య, అసలు నేను గంగోత్రిన గంగనా అని ఆ మంగమ్మకి తెగ అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీర్చుకోవడానికే ఆవిడొచ్చినాతని నాకు అర్థమైనది. కానీ ఏదైతేనే నానే గంగనన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఇలా ఎంతకాలం జాగ్రత్త పడతావు? ఎంతకాలమని ఆ మంగకు భయపడతావు? అసలు నిన్నదేం చేస్తదమ్మా? నేనేదైనా చేస్తే మేం మాత్రం ఊరుకుంటామా? దాని అంత చూడము. నువ్వేం దానికి భయపడకుండా జాగ్రత్తగా ఉండు. నేను భయపడుతుంది నా గురించి కాదు పెద్దమ్మ, జగదీశ్వరమ్మమ్మ గురించి. నాన్న గంగనని తెలిసిన మరుక్షణం జగదీశ్వరమ్మమ్మ ఏడ ఆస్తి మొత్తం నాకు అప్పగిస్తుందో అని ఆ మంగ నా మీద కోపంతో అమ్మమ్మని ఏదైనా చేస్తాదని ఊరుకుంటున్నాను. నేనే మంగకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటికీ ఆస్తి కోసం అమ్మమ్మపై కుట్ర ఏదైనా చేస్తుందేమోనని నా అనుమానం. లేకపోతే ఇట్ట ఉన్నట్టుండి అమ్మమ్మకి ఇంత మతిమరపు అనేది రాదు. పోనీ మనం ఎక్కడికన్నా పోదామమ్మా. అప్పటికి నువ్వు భయపడినట్టు పెద్దమ్మ గారికి ఏం కాకుండా ఉంటుంది. లేదు పెద్దయ్య, నేనేండే ఉంటే కనీసం అమ్మమ్మని చూసుకుంటానైనా ఉండొచ్చు. ఒకవేళ తనకేమైనా అయినా దగ్గరుండి ఏమైనా చేయొచ్చు. ఈ పరిస్థితిలో అమ్మమ్మని వదిలి నేనేడికి రాలేను పెద్దయ్య. సర్లే, నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం కానీ రేపు నీ పుట్టినరోజు కదమ్మా. పనికి వెళ్లకుండా మనం ఇంట్లోనే ఉందాం. నీ పుట్టినరోజు ఇంట్లోనే చేసుకుందాం. ఏమంటావ్? వద్దు పెద్దమ్మ, రేపు ఖచ్చితంగా ఇంటికి రావాలని అమ్మమ్మ అదే పనిగా చెప్పినది. నేను వెళ్తాను. పెద్దమ్మ, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా అది? రేపు నా పుట్టినరోజుకి నన్ను సూనికి జైలు నుంచి మా అమ్మ వస్తున్నది తెలుసా? నిజమా తల్లి? నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. ఇన్ని దినాలు నీ మొహమే చూడని మీ అమ్మ నీ పుట్టినరోజుకి నిన్ను చూస్తానని వస్తానంటే నువ్వెలా నమ్మావు తల్లి? లేదు పెద్దమ్మ, తను నా కోసం ఖచ్చితంగా వస్తానని చెప్పింది. పైకి కనిపించకపోయినా నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం. నా పుట్టినరోజు నాడు నా చేత్తో తిని నన్ను ఆశీర్వదించడానికి వస్తానని చెప్పింది పెద్దమ్మ. మా అమ్మ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తా ఉంటది. ఇప్పుడు కూడా ఆడ నా గురించి ఆలోచిస్తా ఉండుంటది. ఏం చెయ్యాలి? తెల్లారితే నా మంగమ్మ పుట్టినరోజు. నా బిడ్డ పుట్టినరోజుని నేను కళ్ళారా చూడలేకపోతున్నాను. ఈ సేత్తో దానికి తీపి తినిపిద్దామనుకున్నాను, కానీ అవేవి జరగకుండా పోతున్నాయే. ఎట్టాగైనా సరే నా మంగమ్మ పుట్టినరోజుని నేను చూడాలా. ఇది జరగాలంటే ఆ గంగ చెప్పినట్టే చెయ్యాలా. అవును, అట్టాగే చేస్తాను. తిను. ఏంది అన్నం ఇంత వాసన వస్తుంది? అసలు మనుషులు తినేదేనా? ఏ పొగరా, రోజు తినేది ఇదే కదా. ఈ రోజేమైంది? నేను ఈ అన్నం తినను. తినకపోతే పస్తులుండు. ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు తినవని నీకోసం బిర్యానీ తీసుకురమ్మంటావా? తోట తీస్తా, నోరు మూసుకొనుండు. సాధించేది సాధించాలి, ఏ దారైనా గాని శోధించేది శోధించాలి.
గౌరీ ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? నేను అన్నం తిననని చెప్పాను, బలవంతంగా తినవని చెప్పినావు. అది తినక నుండి ఒకటే కడుపులో నొప్పి. అమ్మా, కడుపులో నొప్పి. అయ్యో, నేను చచ్చిపోయేలా ఉన్నాను దేవుడా. అమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా అమ్మా, ఈ కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. అమ్మా, అప్పటి వరకు బతుకుతానన్న నమ్మకం నాకు లేదు మేడం. నన్ను తొందరగా తీసుకెళ్ళండి. అమ్మా సరే తొందరగా పదండి. అమ్మా 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 అమ్మా. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా. ఆ. నా బంగారానికి బర్త్డే విషెస్ అద్దరిపోయేలా చెప్పాలి. దెబ్బకి తను ఫిదా అయ్యి నా ఒళ్ళో వాడిపోవాలి. అవును, నిన్ను చూడగానే తను ఒంటి కాలు మీద లేచి చిందులేస్తుంది. మరిప్పుడు నేను చెప్తే బర్త్డే విషెస్ కూల్గా వింటుందా? ఇప్పుడే రిహార్సల్ చేస్తా, తను ఇంప్రెస్ అయ్యేలా చెప్తా. ఇప్పుడు ఎదురుగా నా బంగారం ఉంది. బంగారం రా. బంగారం వచ్చావా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. చిచ్చి, ఇలా అడుక్కునే వాళ్ళ చెప్తావని తెలిస్తే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు. మరీ అంత నీచంగా చెప్పానా? ఓకే, ఈసారి ఇంకా నీట్గా చెప్పాలి. ప్లీజ్ బంగారం, ఇంకొక్కసారి రావా? ఈసారైనా బాగా చెప్తావా? షూర్ బంగారం. హ్యాపీ బర్త్డే టు యూ బంగారం. నువ్వు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నట్టు లేదు. ఈ బంకుతో నన్ను ప్రేమిస్తున్నానని నీ మనసులో మాట చెప్తున్నట్టుంది. అట్లాంటివన్నీ నాకు నచ్చవు. నీ మొహం కూడా నాకు చూపించుకో. ఇదేంటి, ఐ లవ్ యూ చెప్పడానికి కష్టపడాలి కానీ బర్త్డే విషెస్ చెప్పడానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఎలాగైనా సరే తనని ఇంప్రెస్ చేసి తీరాలి. సిద్ధు, కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్. హ్యాపీ హ్యాపీ బర్త్డే. వా హ్యాపీ బర్త్డే. ఫుల్ బాటిల్ తాగి నేను కొట్టర్ బట్టలు తెచ్చుకున్నాను. అబ్బా అబ్బా అమ్మా. కళ్ళు నెత్తికెక్కాయా నీకు? చూసుకొని నడవాలని తెలియదా నీకు? నెత్తికెక్కి నాకు కదే, నీకు. నన్ను గుర్తుది సలగా నన్ను తిడతాను. ఎంత ధైర్యమే నీకు? నన్ను గుర్తుపట్టలేదు అంటే బాగా తాగేసున్నట్టున్నాడు. అయ్యో, నాకు నచ్చిన మందు తాగుతూ ఏదో నాకు నచ్చిన పాట పాడుతుంటే నా మాన నేను మా ఇంటికి వెళ్తుంటే ముందు నుంచి వచ్చి గుద్దిది కాకుండా నన్ను మాట్లాడాను. నేనే గనక ఇది కొట్టరు కదా, ఫుల్ వేసింటే నీ కారు చుక్కు 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 అయిపోద్ది. రే ఇడియట్, ఈ కార్ విలువ ఎంతో తెలుసా నీకు? నా కార్నే తంతావా నువ్వు? ఎంతైనా కానీ
నా సీప్ లిక్కర్ ముందు నాకన్నీ సీపే. అలాంటిది నీ తొక్కులో కారంతని మర్యాదగా నాకు క్షమాపణ చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. వీడు జైల్లో గంగ ఎవరో తెలీదు అన్నట్టు మాట్లాడాడు. నిజంగా అది నిజమా, లేక వీడు నా కోసం చెప్పిన అబద్ధమా? ఒకవేళ అది నిజమో కాదో తెలియాలంటే వీడిని సీక్రెట్ గా ఫాలో అవ్వాలి. అప్పుడు అసలు గంగ ఎవరో తెలుస్తుంది. వీడిని ఫాలో అవ్వటమే మంచిది. ఓకే ఓకే, ఐఎమ్ సారీ, పొరపాటు నాదే. ఆ గది అట్టర్రా నా దారికి. ఈ గంటతో పెట్టుకుంటే ఎవరైనా గడగడగడగడగడగడలాడాల్సిందే. గంటన మజాక ఒక్క కారు వేసుకుని వచ్చాను. అమ్మో, కుక్కలు ఈదిలో ఎండపడ్డట్టు ఈ కారు నా ఎంబడి పడుతుందేంటి? ఎందుకన్నా మంచిది, మనం ఇంటికి మనం వెళ్ళిపోదాం. పదరా గంటన్నా, పద పద. రాడు వెళ్ళిపో అంతే. గంటన్నో వెళ్ళేరా, పరుగు పోద్ది. నా అనుమానం నిజమైతే ఈ ఇంట్లోనే గంగ ఉండి ఉండాలి. ఒకవేళ ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ కొంపను తగలబెట్టి నా కసి తీర్చుకుంటాను. దాన్ని మాత్రం వదలను. అమ్మ గంగా, రేపు లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో బారసాలుందట. వచ్చిన వాళ్ళందరికీ వంటలు చేయమని చెప్పింది. నువ్వు కాస్త ఆ కూరలు తరగమ్మా, నేనెళ్ళి పిండి రుబ్బుతాను. అట్టకి